నిరంతరం పేద ప్రజల కోసం పనిచేసిన కాకా వెంకటస్వామి కొడుకుగా పుట్టడం తన అదృష్టమని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాల సంఘం, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్, మాల జన విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి పౌర సన్మానం నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామికి సబ్బండ వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన పౌర సన్మానంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాజకీయాల్లో కాకా వెంకటస్వామి అంటే ఒక వ్యాన్లా నిలిచారని, తాను ఎక్కడికెళ్లినా కాకా వెంకటస్వామి తనయుడిని అని చెబితే మంచి రిసీవ్ చేసుకుంటున్నారని తెలిపారు. కాకా వెంకటస్వామి హైదరాబాద్ ప్రాంతంలో 70,000 గుడిసెలను వేయించి పేద ప్రజల పాలిట దేవుడిగా నిలిచారని అన్నారు. అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించిన ఎన్నో హక్కులను సాధించడం జరిగిందని, సింగరేణి కార్మికుల పెన్షన్ ఘనత కాకా వెంకటస్వామిదే అని అన్నారు. ప్రభుత్వ రంగ కార్మికులకే కాకుండా ప్రైవేట్ రంగ కార్మికులకు కూడా పెన్షన్ వచ్చేలా కాకా వెంకటస్వామి కృషి చేయడం జరిగిందన్నారు. టీం జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ మాట్లాడుతూ పేద ప్రజల పాలిట సింహం స్వప్నంలా కాకా వెంకటస్వామి కుటుంబం నిలుస్తూ వస్తుందన్నారు. ప్రభుత్వాలు బీసీలకు రాజ్యాధికారం రాకుండా అడ్డుకోవడం జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు తొందరపడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాకా వెంకటస్వామి పేరున తాను ఒక ఇన్స్టిట్యూట్ నెలకొల్పి అన్ని వర్గాల పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. జరిగింది ఆ రోజులలో మీరందరూ కూడా గమనించాలి. ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, ప్రాంతమే కాదు ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి అన్నమాట ఇన్ని ఉద్యోగాలు కాపాడిందంటే అది కాకా వెంకటస్వామి గారు. ఎవ్వరు చేయలేదు. అది అందరు ఏదేదో చెప్పుకుంటారు, కానీ కాకా వెంకటస్వామి గారు 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. తర్వాత సింగరేణి కార్మికులకు వారికి పిఎఫ్ కానీ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు ఒక మంచి ఆలోచనతోని వారు చేయించడం జరిగింది. వారు దేశవ్యాప్తంగా కార్మిక రంగంలో కార్మికులకు అందరికీ కూడా ప్రైవేట్ సెక్టర్లో, ఎందుకంటే ఈ దేశంలో కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్కే పెన్షన్ వచ్చేది, కానీ కాకా వెంకటస్వామి గారు లేదు, మన బీద ప్రజలు ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్లో కూడా పెన్షన్ ఇవ్వాలి ఏదైనా కానీ అని చెప్పి ఆ రోజులలో వారు పెన్షన్ అమలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా దేశంలో ఎక్కడ పోయినా కానీ వారు ఇదే చెప్తారు, అరే కాకా వెంకటస్వామి గారి పెన్షన్ వస్తుంది మాకు అని చెప్పి అందరూ గుర్తు చేసుకుంటారు. అంటే వారి శ్రమ ఏదైతే ఉండనో కేవలము కార్మికులకు, పేద ప్రజలకు, వీళ్ళందరికీ కూడా మేలు చేయాలని. నేను మొన్న రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు వెళ్ళినప్పుడు వారు ఒక పెద్ద మంచి గుర్తు చేసుకుంటున్నాడు, సార్ మీ నాన్నగారు కేంద్రంలో మంత్రివర్యులు ఉన్నప్పుడు ఈ రేషన్ షాప్ సిస్టమ్, ఈ రేషన్ షాప్ ద్వారా బీద ప్రజలకు రేషన్ ఇప్పించడము, వారికి తక్కువ ధరలో వారికి ఏదైతే కమాడిటీస్ ఇప్పించడంలో ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు 1972లో కేంద్రంలో మంత్రివర్యులు ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. అంటే నేను వారికి ఏమన్నానంటే నాకు గౌరవంగా ఉంది ఈరోజు, ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఆ రోజులలో సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం చేశారో, నేను ఈరోజు రేషన్ కార్డ్స్ బీద ప్రజలకు పంపిణీలో ముఖ్య అతిథిగా ఉన్నానని చెప్పి అందరు కూడా చాలా గట్టిగా ఆ రోజులలో చప్పట్లు కొట్టడం జరిగింది. మంత్రివర్యులుగా ఉన్నటువంటి మా కుల బాంధవులు 30 సంవత్సరాల నుండి మాల జాతి చిన్న భిన్నమై చెట్టుకొగరు పుట్టకొగరు ఉన్నటువంటి మాల సోదరులను డిసెంబర్ 1న సింహగర్జన పేరిట హైదరాబాదులో ఓ తాటి మీదకి తీసుకొచ్చి మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి మాలలు ఐక్యంగా ఉంటే తప్ప మాలల యొక్క సమస్యలు పరిష్కారం కావని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి చాటి చెప్పినటువంటి వీరుడు, ధీరుడు, శూరుడు కాకా వెంకటస్వామి గారి పుత్రుడు వివేక వెంకటస్వామి గారికి మంత్రి పదవి రావడము నిజంగా మాలలుగా గర్విస్తూ ఉన్నాం. మేము ఇంకా గర్విస్తాం, కాకా పుత్రునిగా గర్విస్తాం. మేము నిజంగానే సన్మానం చేయించుకుంటాం, కాకా పుత్రునిగా సన్మానం చేస్తాం. ఇంకా కాకా మన్మడు రాజకీయాల్లోకి వచ్చాడు. మాలల యొక్క శక్తి యుక్తి చూపేటువంటి
పరిస్థితి ముందున్నది. మిత్రులారా, నేను ఈ కులాన్ని మతాన్ని ద్వేషించడం లేదు, కానీ 2 నిమిషాల కంటే 1-2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే సమయం దొరకది. మంత్రివర్యులకి చాలా దూర ప్రాంతాల నుండి వచ్చారు. రాజ్యంలో జరుగుతున్నటువంటి విషయాల్ని మనం మాట్లాడుకోకపోతే సమస్యలు పరిష్కారం కావు. వారు టైం ఇయ్యారు. చాలామంది మీరు చూశారు, వందల మంది సార్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది వచ్చింది. 7% పీపుల్కి 10% రిజర్వేషన్ ఉంది. అయినా బీసీ లెవెల్, ఎస్సీ లెవెల్ అడగటం లేదు. 13% ఉన్నటువంటి మాలలకి 5% ఇచ్చారు అన్నా, ఏమనటం లేదు. కానీ మాలలు ఇంకా చివరికి నెట్టివేయబడ్డారు. నేను మాలలను కోరేది ఒకటే, మంత్రివర్యులు వచ్చిన మన ముందుకు, మన మధ్యకు, మనలో తాటి మీదకు తీసుకొచ్చారు. 20 PhD సీట్లు వస్తే 1 కూడా మాలలకు రాలేదు. ఓసీలకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పోయినాయి. 10 పోస్టులు ఉంటే 5 ఓసీలు, 2 ఈడబ్ల్యూఎస్, 2 మన సోదరులకు పోతే 1 మాత్రమే మిగిలిపోతున్నది. అది ఉమెన్స్కి పోతున్నది. అంటే మాలలు 22వ రోస్టర్లో కూర్చుంటున్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ మాల సంఘం అధ్యక్షులు సోగల వెంకటి, జనరల్ సెక్రటరీ మర్యాలయ్య, ట్రెజరర్ ఎరుకల లింగమూర్తి, గౌరవ సలహాదారులు గడ్డం నారాయణ, సీనియర్ నాయకులు ముక్క సుదర్శన్, నాయకులు కడమల శ్రీహరి, కత్తెరమల్ల రమేష్, అందుగుల లింగయ్య, అందుగుల రాజేశం, తుమ్మటి ఆనంద్ కుమార్, కొండకుమార్, నూకలముండి, ఎరుకల లక్ష్మణరావు, బొమ్మక వెంకటేశ్వరరావు, దేవ వెంకటేశం, దాసరి కిట్టయ్య, దాసరి వెంకటేశ్వరరావు, నంది నరేష్, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.